Hey guys, welcome to Intellect Soft YouTube channel and మీకు చెప్పబోతున్నాను AutoCAD software, how to draw in AutoCAD software. ఓకే, మనం సెకండ్ సెషన్ ఇది. ఫస్ట్ సెషన్లో మనం ఆర్క్ వర్క్ చెప్పుకున్నాము. సెకండ్ సెషన్లో వచ్చేసరికి మనం రెక్టాంగిల్, సెంటర్ ఆఫ్ ఎలిప్స్ అండ్ హ్యాచ్ అండ్ మూవ్ అండ్ ఈ ఆప్షన్స్ వరకు మొత్తం చెప్పేసుకున్నాము. ఓకే, నేను చెప్పే ముందు మీరు చేయాల్సింది please subscribe our channel and like and share. Thanks. Okay, let's go to our second session. Okay, ఇవాళ మనం రెక్టాంగిల్ గీద్దాము. రెక్టాంగిల్ కి తీసుకునేటప్పుడు ఫస్ట్ కార్నర్ స్పెసిఫిక్ కార్నర్ పాయింట్ ఒకటి తీసుకుని నెక్స్ట్ ఇంకో కార్నర్ తీసుకోవడమే, లేదా మనకి రెక్టాంగిల్ ఎంతైతే లెంత్ బ్రెత్ ఉందో అంత ఇచ్చేస్తే సరిపోతుంది. ఎగ్జాంపుల్, నేను లెంత్ వచ్చేసరికి 20 ఇస్తున్నాను, ఎంటర్ కొట్టాను, చూసారా లెంత్ వచ్చేసింది. అదే మనకి బ్రెత్ కూడా కావాలనుకుంటే చూపిస్తున్నాను అప్పుడు. అది కూడా ఒక స్పెసిఫిక్ పాయింట్ తీసుకున్న తర్వాత లెంత్ 20 తీసుకొని కామా అని కొడితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి బ్రెత్ ఇది కూడా 40 తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. చూసారా? ఓకే, అట్లా రెక్టాంగిల్ అనేది మనకి ఫామ్ అయింది. ఓకే, నెక్స్ట్ రెక్టాంగిల్ తర్వాత ఉన్నది మనకి పాలిగాన్. పాలిగాన్ అంటే తెలుసు కదా మనకి, more than 4 sides or polygon. ఓకే, పాలిగాన్ ఫస్ట్ ఒక స్పెసిఫిక్ కార్నర్ ని తీసుకునే ముందు మనం ఎన్ని సైడ్స్ అయితే ఇవ్వాలో మనం అన్ని సైడ్స్ ఇచ్చేయడమే. ఓకే, మనకి 5 సైడ్స్ కదా, 5 సైడ్స్ కావాలని ఇచ్చి ఎంటర్ కొట్టాను. నేను ఇప్పుడు స్పెసిఫిక్ పాయింట్ ని టచ్ చేస్తున్నాను. టచ్ చేసిన తర్వాత ఇది ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ అండ్ సర్కమ్స్క్రైబ్ అబౌట్ సర్కిల్. నేను ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ తీసుకుంటున్నాను. ఓకే, అంటే లోపల వరకు మనకి డైమెన్షన్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి లెంత్ ఎంత కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ కి మనం రేడియస్ ఎలా ఇస్తున్నామో దీనికి కూడా సేమ్ రేడియస్ ఇస్తే సరిపోతుంది. నేను 20 ఇస్తున్నాను. ఓకే, 20తో మనకి పాలిగాన్ రెడీ అయిపోయింది. తెలుసు కదా, పాలిగాన్ అంటే మోర్ దాన్ 4 సైడ్స్. ఓకే, దీన్ని మనం ఏమంటాం, పెంటగాన్ అంటాం. ఓకే, సేమ్ మనకి ఇంకా ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా కూడా ఇచ్చుకోవచ్చు. పాలిగాన్ తీసుకుని మనకి ఎన్ని సైడ్స్ కావాలంటే 10 ఇస్తే 10 వస్తుంది, 100 ఇస్తే 100 సైడ్స్ వస్తున్నాయి. మీకు చూపిస్తాను. 50 సైడ్స్ ఇస్తున్నాను. స్పెసిఫిక్ కార్నర్ తీసుకున్నాను, నేను ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ తీసుకున్నాను. 30 ఇచ్చాను. ఓకే, మీకు జూమ్ చేస్తే కనుక చూస్తారా, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి స్ట్రైట్ యాంగిల్ కనిపిస్తుంది. చూసారా, మళ్ళీ కట్ అయింది, మళ్ళీ యాంగిల్ కనిపించింది. సర్కిల్కి అయితే అలా ఉండదు మనకి. ఓకే, మీకు ఇంకా డెప్త్ లో కావాలంటే ఇంకా నేను తక్కువ సైడ్స్ ఇస్తాను. ఓకే, నేను ఇప్పుడు 10 సైడ్స్ ఇచ్చాను. స్పెసిఫిక్ కార్నర్ తీసుకున్నాను, ఇన్స్క్రైబ్ సర్కిల్ తీసుకున్నాను. కనిపిస్తుందా మీకు? సేమ్ మనకి ఇదే ప్రకారంగా ఇందాక నేను 50 సైడ్స్ ఇచ్చే కదా, సేమ్ అదే ప్రకారంగా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఎలిప్స్ అన్నమాట. సెంటర్ ఎలిప్స్ అంటే సెంటర్ పాయింట్ తీసుకుని మనకి ఎలిప్స్ అనేది డ్రా చేసుకోవచ్చు. తెలుసు కదా, ఎలిప్స్ అంటే ఎలా ఉంటుంది, ఎగ్ షేప్ లో ఉంటుంది మనకి, ఎగ్ షేప్. ఓకే, కార్నర్ టచ్ చేశాను. మీకు అర్థమవుతుందా? కనిపిస్తుంది కదా ఎలిప్స్. కార్నర్ టచ్ చేశాను, ఇంకో కార్నర్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఎలా ఏ యాంగిల్లో చేస్తున్నానో ఆ యాంగిల్లో మనకి ఎలిప్స్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నేను 70 ఇస్తున్నాను.
చూసారా? కొంచెం పొటాటో షేప్‌లో వచ్చింది. ఓకే. ఇంకా మనకి ఎగ్జాక్ట్ ఎగ్ షేప్ రావాలంటే ఎగ్జాక్ట్ ఎగ్ షేప్ 2 పాయింట్స్ తీసుకోండి. 1 పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ యాహ్! దట్స్ ఇట్. ఎగ్ షేప్. ఎగ్జాక్ట్ ఎగ్ షేప్. ఓకే. ఇట్లా మనం డ్రా చేసుకోవచ్చు. ఇవి మనకి డ్రాయింగ్‌లో చాలా ఈజీ అవుతాయి. ఎందుకంటే ఎక్కడైనా 3డీ వ్యూలో మనకి ఇలా కనిపించడానికి మనం ఇవి బాగా వాడతాం అన్నమాట. ఓకే. లైక్ పైప్స్ గానీ, ఇంకెక్కడైనా సరే. ఓకే. నెక్స్ట్ యాక్సిస్ ఎండ్. ఇది కూడా అంతే. చూసారా? 3 పాయింట్స్ అలా టచ్ చేసుకుంటే మనకి ఎలిప్స్ అనేది వచ్చేస్తుంది. x1, x2, x3 చూసారా? x అనేది అక్కడ మనకి పాయింట్ నోట్ అన్నమాట. మనం ఎక్కడ ట్యాప్ చేయాలనేది చూపిస్తుంది. ఫస్ట్ 1 దగ్గర, తర్వాత నెక్స్ట్ 2 దగ్గర, నెక్స్ట్ 3 దగ్గర. ఓకే. దాని డెఫినిషన్ కూడా అక్కడే ఉంటుంది. మీకు నోట్స్ నేను విడిగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే దీనిలోనే మనకి చాలా నోట్స్ అనేవి వచ్చేస్తుంది. మనం ప్రాక్టీస్ చేస్తుంటే ఈజీగా వచ్చేస్తుంది ఇంకా. ఓకే. ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఒక లైన్ తీసుకున్నాను. లేదా ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఇలా నేను ఒక 60తో ఒక లైన్ తీసుకున్నాను. చూసావా? ఒక ట్రయాంగిల్ వచ్చేసింది కదా! ఈ ట్రయాంగిల్‌కి ఇలా మనం ఒక ఎలిప్స్ అనేది తీసుకుందాం. ఓకే. నేను ఇక్కడ ఇలా ఒక పాయింట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇలా ఒక పాయింట్ తీసుకున్నాను. ఇప్పుడు మనకి ట్రయాంగిల్ అనేది నేను డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా సేమ్ మనకి ఎలిప్స్ అనేది వచ్చేసింది. ఓకే. మనం దీనిలో ఏ రకమైన డ్రాయింగ్ గాని గీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఎలిప్టికల్ ఆర్క్. ఎలిప్టికల్ ఆర్క్ అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు గీసుకోవచ్చు. అంటే కట్ అవ్వాలన్నమాట. ఒక సెక్షన్ కట్ అయిపోయి మనకి ఆర్క్ అనేది ఎలిప్టికల్ ఆర్క్ అనేది రావాలి మనకి. ఓకే. అలా అయితే మనకి ఇలా చూపిస్తుంది. మనకి ఎటువైపు ఆర్క్ కట్టింగ్ కావాలంటే అటువైపు మనం సెకండ్ పాయింట్ అనేది తీసుకోవాలి. ఓకే. మొత్తం మనం ఎన్ని పాయింట్స్ ట్యాప్ చేయాలి ఇక్కడ? 5 పాయింట్స్‌లో ట్యాప్ చేసుకోవాలి. ఓకే. నేను చూపిస్తాను మీకు ఒకటి. ఒక పాయింట్ తీసుకున్నాను. సెకండ్ పాయింట్‌లో ట్యాప్ చేశాను. నెక్స్ట్ థర్డ్ పాయింట్ అంటే నాకు ఇక్కడ సారీ మనం అది తీసుకోలేదు. నాకు వేరే సెలెక్ట్ అయిపోయింది. మళ్ళీ చేద్దాం. నో ప్రాబ్లమ్. ఓకే. ఫోర్ అండ్ 5. ఓకే. మీకు అర్థమవుతుంది కదా! నాకు ఇక్కడ ట్యాప్ చేశాను ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కట్ అవ్వాలి అని చెప్పేసి నేను మెజర్‌మెంట్ ఇచ్చాను కాబట్టి. ఓకే. మీకు మళ్ళీ చూపిస్తా కావలిస్తే. ఎలిప్టికల్ ఆర్క్ తీసుకొని ఫస్ట్ పాయింట్ తీసుకొని ఈసారి నేను ఇట్లా చేస్తున్నాను చూడండి ఒకసారి. 2, 3, 4 అండ్ 5 చూసారా? మీకొచ్చేసింది. అర్థమైందా? సేమ్. ఇట్లానే మనం ప్రాక్టీస్ చేస్తుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకి మూవ్ కమాండ్. మూవ్ అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ నుంచి ఒక ఆబ్జెక్ట్ ఉంటే ఒక ప్లేస్‌లో సేమ్ అదే ఆబ్జెక్ట్ తీసుకెళ్ళి వేరే చోట మనం ఇన్సర్ట్ చేయాలంటే మనకి మూవ్ ఆప్షన్. సేమ్ కాపీ అంటే ఒక ఆబ్జెక్ట్‌ని దాని కాపీగా మార్చడం. ఓకే. స్ట్రెచ్ అంటే ఒక ఆబ్జెక్ట్‌ని దాన్ని సాగదీయటం. స్ట్రెచ్ చేయడం. పట్టుకొని బెల్ట్ తీసుకొని సాగదీసినట్టు సాగదీయటం. ఓకే. నెక్స్ట్ రొటేట్ ఒక ఆబ్జెక్ట్‌ని మనం రొటేట్ చేయడం. ఎలా 360 డిగ్రీస్‌లో 360 అంటే ఇలా అన్నమాట. ఇలా రొటేట్ చేయడం. అండ్ నెక్స్ట్ మిర్రర్ ఒక ఆబ్జెక్ట్‌ని సేమ్ మనం ఇప్పుడు అద్దంలో చూసుకుంటే మనకి ఎలా అనిపిస్తుంది మనం ఎలా కనిపిస్తున్నాం అద్దంలో సేమ్ మిర్రర్. అదే ఆబ్జెక్ట్‌ని సేమ్
ప్రొజెక్ట్ చేస్తుంది. ఇంకొక డైరెక్షన్‌కి, ఇంకొక సైడ్‌కి ప్రొజెక్ట్ చేస్తుంది. దాన్ని మిర్రర్ అంటాం. నెక్స్ట్ స్కేల్. ఇదేంటంటే చిన్న ఆబ్జెక్ట్‌ని సేమ్ పెద్దగా చూపిస్తుందనమాట. మనం తీసుకునేది పెద్దగా డ్రా అవుతుంది. ఓకే. నెక్స్ట్ ట్రిమ్ అంటే ఏదైనా సరే మనకి 2 లైన్స్ మధ్య ఒక బోర్డర్ అనేది కట్ అవ్వాలనుకుంటే ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫిల్లెట్. ఏదైనా సరే ఎడ్జెస్ ఉంటాయి కదా! షార్ప్ ఎడ్జెస్‌ని కట్ చేసి రౌండ్ షేప్ ఎడ్జెస్ గాని లేదా చాంఫర్. చాంఫర్ అంటే మనకి క్రాస్‌గా కట్ చేస్తే ఎలా ఎడ్జెస్ వస్తాయో అలా అన్నమాట. అలా మనకి వస్తుంది. చాంఫర్ అంటే ఇట్లా అన్నమాట. ఏదైనా ఎడ్జ్‌ని ఇలా క్రాస్‌గా కట్ చేసినట్టయితే. మీకు ఎగ్జాంపుల్ చూసారు కదా! అట్లా. నెక్స్ట్ మాకు బెండ్ కర్వ్ గాని అట్లా రావాల రావాలన్నా గాని మనం ఫిల్లెట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ యారే. రెక్టాంగులర్ పాత్ యారే, పోలార్ యారే. ఇవాళ మనం ఇక్కడి వరకు చెప్పుకుందాం. ఓకే డన్. నెక్స్ట్ ఇప్పుడు మూవ్. ఫస్ట్ ఆప్షన్ మూవ్. నేను ఒక సర్కిల్ తీసుకున్నాను. రేడియస్ అబౌట్ 20తో నెక్స్ట్ వచ్చేసరికి ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను. రెక్టాంగిల్‌కి మీకు షార్ట్ కట్ చెప్పలే కదా! ఆర్‌ఈసీ ఎంటర్. ఓకే. ఇట్లా అన్నమాట. ఇప్పుడు నేను ఈ సర్క్యులర్ ఆబ్జెక్ట్‌ని ఇక్కడ నేను పెట్టాలనుకుంటున్నాను. ఓకే. ఈ మధ్యలో రెక్టాంగిల్ మధ్యలో. ఓకే. దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. మూవ్ ఆప్షన్‌కెళ్ళి సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఆబ్జెక్ట్ నేను ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ తీసుకెళ్ళి రెక్టాంగిల్ మీద ట్యాప్ చేశాను. మీకు అనిపిస్తుందా? మూవ్ అయింది కదా! ఆబ్జెక్ట్ మనకి సేమ్ ఇది అంతే అన్నమాట. ఓకే. నెక్స్ట్ మనకి కాపీ ఆప్షన్ అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఆబ్జెక్ట్ మీద స్పెసిఫిక్ పాయింట్ ఒకటి తీసుకున్న తర్వాత మనకి ఎన్ని కావాలంటే అన్ని ట్యాప్ చేసుకోవచ్చు. 1, 2 అండ్ 3 ఇట్లా ఎన్ని కావాలంటే అన్ని. ఓకే. నెక్స్ట్ స్ట్రెచ్ ఆప్షన్ అన్నమాట. స్ట్రెచ్ ఆప్షన్ మనకి ఏ సైడ్ కావాలంటే ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ మీద ఇలా సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేసి ఒక పాయింట్ తీసుకొని ఓకే. ఇప్పుడు రెక్టాంగిల్‌లో చూపిస్తాను మీకు. ఎగ్జాక్ట్‌గా ఈజీగా వచ్చేస్తుంది. ఆర్‌ఈసీ ఎంటర్. ఇట్లా ఉంది కదా! ఇప్పుడు మనం స్ట్రెచ్ ఆప్షన్ తీసుకొని సైడ్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్. బేస్ పాయింట్ తీసుకొని చూసారా స్ట్రెచ్ అయింది. ఈజీ. సేమ్ మనకి సర్కిల్ కాబట్టి స్ట్రెచ్ అవ్వలేదు. రెక్టాంగిల్ అయితే ఈజీగా స్ట్రెచ్ అవుతుంది. రెక్టాంగిల్, పాలిగాన్, పెంటగాన్ ఇయన్నీ ఏవైనా సరే స్ట్రెచ్ అవుతాయన్నమాట. ఓకే. ఒక లైన్ అయినా ఈజీగా స్ట్రెచ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ రొటేట్ ఆప్షన్. ఇది ఎలా అంటే నేను మళ్ళీ రెక్టాంగిల్ తీసుకుంటాను. ఎందుకంటే అది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే. ఇది నేను 90 డిగ్రీస్‌లో ఇలా ఎలా అంటే ఇలా నిలబెడుతున్నాను. ఓకే. ఇట్లా. ఓకే. రొటేట్ ఆప్షన్ తీసుకున్నాను. ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఎంటర్ చేశాను. నేను బేస్ పాయింట్‌ని క్లిక్ చేశాను. మనం పైకంటే పైకి, కిందకంటే కిందకి. ఎలా అయితే 360 డిగ్రీస్‌లో ఎలా అయినా సరే తిరుగుతుంది. ఓకే. మనం యాంగిల్ కూడా సెట్ చేసుకోవచ్చు ఇందులో. చూసారా? రొటేట్ అయింది. నెక్స్ట్ సేమ్ మిర్రర్ నేను చెప్పినట్టు ఇందాక మనం సేమ్ మిర్రర్‌లో మన ఫేస్ ఎలా అయితే చూసుకుంటున్నామో సేమ్ అదే ఆబ్జెక్ట్ మనకి అపోజిట్ డైరెక్షన్‌లో ప్రొజెక్ట్ అవుతుంది. ఓకే. మిర్రర్ ఆప్షన్ తీసుకున్నాను. సెలెక్ట్ చేశాను. ఎంటర్. బేస్ పాయింట్ తీసుకుంటున్నాను. స్ట్రెయిట్‌గా పైకన్నాను స్ట్రెయిట్‌గా. అంటే వై యాక్సిస్‌లోనే పైకన్నాను. ఓకే. పైకని మళ్ళీ ట్యాప్ చేశాను నేను. ఎరేజ్ సోర్స్ ఆబ్జెక్ట్. ఎన్ అంటే నో అని అర్థం. ఎస్ ఎంటర్ టైప్ చేస్తున్నాను అక్కడ. ఎన్ అనే ఉంది. నేను ఎంటర్ కొడుతున్నాను. ఓకే. చూసారా? మనకి సేమ్ ఆబ్జెక్ట్ అనేది
ప్రొజెక్ట్ అయింది. అదే మనకు కొంచెం గ్యాప్ కావాలనుకుంటే నేను ఇంకా ఈజీగా చూపిస్తాను. రెండు బాక్సెస్ మధ్య ఇక్కడ నేను ఒక లైన్ తీసుకున్నాను. ఇక్కడ నేను లైన్ తీసుకున్నా కదా, ఇప్పుడు నేను మిర్రర్ని తీసుకుంటున్నాను. ఎంటర్. నేను ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కి మిడ్ పాయింట్ క్లిక్ చేశాను. ఇలా నేను స్ట్రైట్ గా తీసుకెళ్ళి y యాక్సిస్ లో పైకి తీసుకెళ్ళి మౌస్ ని నేను ట్యాప్ చేస్తున్నాను. ఎంటర్. చూసారా, మనకి సేమ్ మనకి ప్రొజెక్ట్ అయింది, సేమ్ ప్లేస్. ఓకే, మన స్కేలింగ్ ఆప్షన్ అసలు అంతగా ఇంపార్టెంట్ కాదు, అసలు అది మనం యూజ్ చేయం కూడా 99%. కానీ మీరు తెలుసుకోవాలి, ఆబ్జెక్ట్ ని మనం సేమ్ ఎలా అయితే సేమ్ దానికి ఎంత లెంత్ ఎంత బ్రెత్ ఎంత ఉందో దానికి రేషియోతో, ఇప్పుడు 1:10 అంటాం కదా, ఇప్పుడు 1 మీద మన ఆబ్జెక్ట్ ఉంటే మనం 1:10 రేషియోలో అది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ట్రిమ్ అంటే మీకు తెలుసు, చూసాం కదా. ఇప్పుడు మనం 2 ఆబ్జెక్ట్స్ మధ్య ట్రిమ్. ఇప్పుడు నేను దీన్ని కాపీ చేస్తాను. ఇట్లా ఒక ఆబ్జెక్ట్ ఉంటే మనకి ఇక్కడ మధ్యలో లైన్స్ ఉన్నాయి చూసారా, ఈ చిన్న లైన్స్, ఇవి నేను ఇప్పుడు 2 బాక్సెస్ గా డివైడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మనకి ఈ చిన్న పార్ట్ ఉంది కదా, ఈ లైన్ అనేది అడ్డంగా, దీన్ని నేను కట్ చేస్తున్నాను. అలాంటి వాటిలో మనకి ట్రిమ్ అనేది ఈజీగా యూజ్ అవుతుంది. ఓకే, నేను ట్రిమ్ తీసుకున్నాను, నేను ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను, ఎంటర్ చేశాను. చూసారా, ఓకే, నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఇప్పుడు పక్కన. ట్రిమ్ ఆప్షన్ అనేది మనం ప్లాన్స్ లో గీసేటప్పుడు, నెక్స్ట్ ఏదన్నా సివిల్ వాళ్ళు అయితే మనం డ్రాయింగ్స్ గీసేటప్పుడు అండ్ అంటే ప్లాన్స్ గీసేటప్పుడు మనకి యూజ్ అవుతుంది. టిఆర్ అంటే ట్రిమ్ అనమాట, ట్రిమ్ కి షార్ట్ కట్ ఎంటర్. చూసారా, కట్ అవుతుంది అక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ కూడా చేద్దాం. ఎగ్జాక్ట్ గా మనకి 2 బాక్సెస్ అనేవి సపరేట్ అయిపోయాయి. చూసారా, సేమ్. ఓకే, ఏం లేదు, మనం ఒక పోర్షన్ ని డివైడ్ చేసుకోవడానికి మన ట్రిమ్ అనేది ఈజీగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఫిల్లెట్ అనేది తీసుకున్న తర్వాత, ఫిల్లెట్ ఆప్షన్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి కనిపిస్తుంది చూసారా, సెలెక్ట్ ఫస్ట్ ఆబ్జెక్ట్ ఆర్ అండు పాలీలైన్ రేడియస్ ట్రిమ్ మల్టిపుల్. తీసుకున్న తర్వాత మనం తీసుకున్నది ఫిల్లెట్ కాబట్టి రౌండ్ షేప్ లో ఉంటుంది కాబట్టి, కర్వ్డ్ ఎడ్జ్ కాబట్టి మనం అక్కడ ఆర్ అని, ఇక్కడ ఆ రేడియస్ ఉంది కదా, మనం ఆర్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత మనకి రేడియస్ ఎంత కావాలి, నేను 5 అని తీసుకుంటున్నాను. 5 తీసుకున్న తర్వాత ఎంటర్ చేశాను. ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, నెక్స్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. చూసారా, ఈజీ గైస్. మనకి ఫిల్లెట్ అనేది కర్వ్డ్ ఎడ్జ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం చాంఫర్ కూడా చూద్దాం. చాంఫర్ ఆప్షన్ తీసుకున్న తర్వాత మనకి చాంఫర్ అంటే మనకి ఎలా ఉంటుంది, క్రాస్ గా స్ట్రైట్ గా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ డిస్టెన్స్ తీసుకోవాలి, డి ఎంటర్.
అని తీసుకున్న తర్వాత నేను ఇక్కడ నుంచి 5 అని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ కూడా కావాలి కదా, అది కూడా నేను 5 అని తీసుకుంటున్నాను. ఇప్పుడు సెలెక్ట్ చేశాను, నెక్స్ట్ సెలెక్ట్ చేశాను. చూసారా ఈజీగా మనకి వచ్చేసింది. నేను మళ్ళీ చూపించమంటారా? మళ్ళీ ఓకే, నేను మళ్ళీ చూపిస్తాను, నో ప్రాబ్లం. రెక్టాంగిల్ తీసుకున్నాము, (40 by 20). ఓకే, ఫిల్లెట్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ కింద చూసుకుంటే మన కమాండ్ బార్లో రేడియస్ ఉంది కదా, రేడియస్ ఆర్ అంటే వచ్చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి రేడియస్ కావాలి కదా, రేడియస్కి నేను 4 ఇచ్చాను. ఫస్ట్ మనం ఏ సైడ్ కావాలో అటు సైడ్ మనం తీసుకున్న తర్వాత ఇవ్వటం. ఓకే, ఈజీగా మనకి వచ్చేస్తుంది. మనకి ఎంత రేడియస్ కావాలంటే అంత రేడియస్. ఓకే, ఇప్పుడు సేమ్ చాంఫర్ కూడా చూపిస్తాను మళ్ళీ నేను మీకు. ఇక్కడ మనం డిస్టెన్స్ ఉంది కదా, డిస్టెన్స్ అనేది క్లిక్ చేసుకోవాలి. డి ఎంటర్, ఇదిగోండి డి ఎంటర్. డిస్టెన్స్ కావాలి కదా, ఇక్కడ నుంచి ఇక్కడ ఈ కార్నర్ నుంచి ఎంత సైడ్ ఎంత కావాలి, నెక్స్ట్ ఈ కార్నర్ నుంచి ఇక్కడికి ఎంత కావాలో ఎగ్జాక్ట్గా మనం ఇచ్చుకోవాలన్నమాట. ఓకే, 5 ఎంటర్, నెక్స్ట్ 5 ఎంటర్. ఒక సైడ్ ని క్లిక్ చేశాను, నెక్స్ట్ ఇంకో సైడ్ ని క్లిక్ చేశాను, ఈజీగా వచ్చేసింది మనకి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో మనం యారో చెప్పుకుందాం. యారో మొత్తం అంతా ఒక 5 minutes లో నేను వీడియో చేస్తాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.